వెరీ గుడ్. అదే విధంగా చక్కగా 2 చేతులు కూడా ముందుకు చాపండి. ఈ స్పైన్ సంబంధించిన రొటేషన్స్. 2 చేతులు ముందుకు తీసుకెళ్ళి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. చక్కగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. చక్కగా ట్విస్టింగ్ చేయాలి. తిప్పండి. డయాబెటిక్ కూడా చాలా మంచిది. ఒక పక్క శ్వాస తీసుకోవాలి, ఒక పక్కన వదిలేసేయాలి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. చక్కగా నడుం ద్వారా ట్విస్ట్ రావాలి. వెరీ గుడ్. వెరీ గుడ్. నెమ్మదిగా స్లోగా. స్లో, 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 స్లో. వెరీ గుడ్. వెరీ గుడ్. అయిన తర్వాత వచ్చేసండి సెంటర్‌కి. నడుం దగ్గర చేతులు పెట్టుకోండి. హిప్ రొటేషన్, లెఫ్ట్, ఫ్రంట్, రైట్, బ్యాక్. తిప్పాలి బాగా. ముందుకు బాగా తిప్పండి. ముందుకు బాగా స్ట్రెచ్ చేయాలి. వెరీ గుడ్. యాంటీ క్లాక్ వైజ్. బ్యాక్ పెయిన్‌తో బాధపడే వాళ్ళు రోజు ఈ విధంగా సాధన చేస్తే సరిపోతుంది. నేను ఏదైతే చేయట్లేదో ఈ రోజు గుర్తుపెట్టుకోండి. నేను ఏదైతే చేయట్లేదో అది మీరు చేయకూడదు. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు సెంటర్‌కి వచ్చేసేయండి. లెఫ్ట్ లెగ్ బిగ్ టోన్‌కి వచ్చేసేయండి. చక్కగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రివర్స్. అదర్ లెగ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు సెంటర్‌కి వచ్చేసేయండి. ఆది ముద్ర పెట్టుకోండి. ఇన్‌హేల్ అప్, డౌన్, అప్, డౌన్. ఇన్‌హేల్ అప్. చక్కగా స్ప్రింగ్ యాక్షన్. స్ట్రైట్‌గా నుంచోవాలి. చక్కగా మడమలను అలా పైకి, కిందకి, పైకి, కిందకి యాక్షన్ చేయాలి. పాదాల నుంచి తల వెంట్రుకల వరకు చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. స్పైన్‌లో కూడా మంచి స్ట్రెంత్ వస్తుంది. స్ట్రైట్‌గా చేయాలి బాగా. చక్కగా వెరీ గుడ్. నెమ్మదిగా, నెమ్మదిగా స్లో, స్లో, స్లో. సమయాభావాల ముందుకు వెళ్దాం. చక్రఖండాలు నొప్పి పుట్టే వరకు చేయాలి. అప్పుడే హార్ట్ కూడా మంచిదనమాట. వేళ్ళు ఇంటర్లాక్ చేసుకోండి. తాడాసనం మొత్తం శరీరాన్ని సాగదీయాలి. ఇన్‌హేల్ అప్, 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 అప్. పూర్తిగా స్ట్రెచ్ అయిన తర్వాత ఎదురుగా ఒక బిందువుని సెలెక్ట్ చేసుకుని అప్పుడు మడమలు అలా పైకి లిఫ్ట్ చేయాలి. అలాగే ఉండండి. స్ట్రెచ్, స్ట్రెచ్. ఎవరో పట్టు లాగుతున్నట్టుగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా ఫ్రీ చేసుకోండి. లెగ్స్ బ్యాక్ ఫోల్డ్ చేయండి. చేతులు ఫ్రీ చేయండి. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ. చక్కగా వచ్చేసాను. అందరూ కూడా వజ్రాసనంలో కూర్చోండి. చక్కగా వజ్రాసనంకి వచ్చేసాను. వజ్రాసనంకి వచ్చేసాను. స్ట్రైట్‌గా ఉండాలి. వెన్నెముక మెడ నిటారుగానే ఉండాలి. ఇలా. ఇలా వజ్రాసనంలో కూర్చున్నా కూడా స్పైన్ బాగా స్ట్రెంతెన్ అవుతుంది. స్పైన్ వజ్రకాయలా అయిపోతుంది. స్పైన్ బాగా స్ట్రెంత్ అవుతుంది. ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఇలా వజ్రాసనంలో కూర్చున్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్ట్రైట్‌గా ఉండాలి. నిండు శ్వాస తీసి వదిలేసేయాలి. నిండు శ్వాస తీసి వదిలేసేయాలి. పూర్తిగా వదిలేసేయాలి. వెరీ గుడ్. అలాగే అందరూ కూడా చక్కగా ఇలా టేబుల్ పోజ్‌కి వచ్చేసారు. టేబుల్ పోజ్. చక్కగా మీ షోల్డర్ ఎంత డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ 2 అరిచేతుల మధ్యలో ఉండాలి. 2 మోకాళ్ళ మధ్య, 2 పాదాల మధ్య ఒకే డిస్టెన్స్ ఉండాలి. చక్కగా అందరూ కూడా చేయండి. చక్కగా ఇది స్పైన్‌ని బాగా ఫ్లెక్సిబుల్ చేయాలి. ఒక స్ప్రింగ్ యాక్షన్ లాగా పైకి, కిందకి, పైకి, కిందకి ఆ స్పైన్‌ని మీరు ఫ్లెక్సిబుల్ చేయాలి. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇన్‌హేల్ అప్. చక్కగా నొక్కండి. నడుము భాగాన్ని బాగా కిందకి పుష్ చేయండి.
పైకి చూడండి. ఎక్సేల్ డౌన్. స్పైన్ పైకి, తల కిందకి డౌన్ చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. చక్క ఇన్హేల్ అప్ 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 అప్. స్ట్రెచ్ చేయండి, బాగా స్ట్రెచ్ చేయాలి. అలాగే ఉండండి. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. 1 2 3 4 5. చక్క శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ డౌన్. స్ట్రెచ్ స్ట్రెచ్, అలాగే స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5. చక్క శ్వాస తీసుకుంటూ అలాగే చక్క భుజంగాసన. ఇన్హేల్, అలాగే భుజంగాసనకు వచ్చేసి చక్క పైకి చూడండి. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. నడుము భాగాన్ని బాగా పైకి స్ట్రెచ్ చేయాలి. లోయర్ బ్యాక్ పుష్ చేయాలి, చెస్ట్ ఓపెన్ చేయాలి, తల తిరిగి పైకి చూడాలి. అలాగే ఉండండి. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ మళ్ళీ మార్జాలాసన. చక్క తల నుంచి మీ మోకాళ్ళకు చూడాలి. శ్వాస తీసుకుంటూ అప్, భుజంగాసన పైకి. శ్వాస వదిలేస్తూ మళ్ళీ మార్జాలాసన. కిందికి చూడాలి, మీ మోకాళ్ళకు చూడాలి. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, చక్కగా పైకి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. చక్కగా స్ట్రెచ్ అవ్వాలి. వెరీ గుడ్. అక్కడి నుంచి శ్వాస వదిలేస్తూ పర్వతాసన. చక్క పర్వతాసనకు వచ్చేసండి. చక్కగా ఇన్హేల్ అప్, పైకి చూడండి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అలాగే ఉండండి. 1 2 3 4 5. చక్క అలాగే నీ స్టాప్ చేయండి. వెరీ గుడ్. మార్జాలాసనకు వచ్చేసండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. వెరీ గుడ్. అదే విధంగా అలాగే వజ్రాసనకు వచ్చేసండి. వజ్రాసన. చేతులు ఫ్రీ చేసుకోండి. చక్కగా ఫ్రీ చేసుకో. వెరీ గుడ్. ఇప్పుడు చక్కగా అందరూ కూడా వజ్రాసన రిలీజ్ చేయండి. మనం ఇప్పుడు అమృతాసనలోకి వచ్చేసారు. లెఫ్ట్ లెగ్ ఇలా తీసుకోవాలి ముందుకి, రైట్ లెగ్ అలాగే ముందుకు తీసుకోవాలి. చక్కగా వచ్చేసారు. వెరీ గుడ్. అందరూ అమృతాసన పడుకోండి. అమృతాసన. నిండు శ్వాస తీసుకొని తీశారు, పూర్తిగా వదిలేశారు. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేశారు. వెరీ గుడ్. ఇప్పుడు సేతు బంధాసన. 2 పాదాలు దగ్గర తీసుకోండి అండ్ ఫోల్డ్. దగ్గర గంట ఫోల్డ్ చేయాలి. వెరీ గుడ్. 2 పాదాలు దగ్గరగా పెట్టుకోండి. 2 అరిచేతులు భూమికి చక్క బోర్లించి పెట్టుకోండి. వెరీ గుడ్. ఇన్హేల్, చక్కగా వచ్చేసండి. ఎక్సేల్. ఇన్హేల్ అప్ 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 అప్, ఎక్సేల్. ఇన్హేల్ అప్, చక్కగా స్ట్రెచ్. స్ట్రెచ్ చేయాలి బాగా. స్ట్రెచ్ స్ట్రెచ్. నడుం దగ్గర అలా చేతులు పెట్టుకొని కావాలంటే నడుం కింద అలా చేతులు పెట్టుకొని సపోర్ట్. చక్కగా పుష్, పైకంట పెట్టుకోండి. అలాగే ఉండండి వీలైనంత వరకు. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ రిలాక్స్. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, అలాగే ఈ లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఈ కాళ్ళు చేతులు బాగా స్ట్రెంత్ అవ్వడం కానీ అన్ని జరుగుతాయి. ఈ సేతు బంధాసనం అనేది చాలా అద్భుతమైన ఆసన. చాలా ఈజీగా చేయగలుగుతారు పెద్దవాళ్ళందరూ. చేయండి. వెరీ గుడ్. నెమ్మదిగా మరకటాసన. చక్కగా
రెండు చేతులు భూమికి సమాంతరంగా చాపండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్ చూడండి. స్పైన్ తో ఫ్లెక్సిబిలిటీ రావాలి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. స్ట్రెచ్, బాగా స్ట్రెచ్ చేయాలి. నడుము దగ్గర బాగా ట్విస్ట్ రావాలి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. ప్రతి ఆసనం తర్వాత ఇంకొక ఆసనం చేస్తున్నప్పుడు రిలాక్సేషన్ వస్తుంది. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. చక్కగా ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. చక్కగా బాగా స్ట్రెచ్ చేయండి. అలాగే ఉండండి ఆసనంలో. 1 2. నడుం దగ్గర మీరు గమనించుకోండి, మీ కటి భాగం దగ్గర మీకు అక్కడ బాగా ఒత్తిడి పడుతుంది. అలాగే చూడండి. 3 4 5. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ చేస్తూ అదర్ సైడ్. చక్కగా స్ట్రెచ్ స్ట్రెచ్. రైట్ సైడ్ కి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ చూడాలి. 1 2 3 4 5. శ్వాస తీసుకొని తీసండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ అండ్ రిలాక్స్. చక్కగా రిలాక్స్ అవ్వండి. అందరూ వచ్చేసండి. అమృతాసనం. నిండు శ్వాస తీసుకొని తీసాం, పూర్తిగా తీసాం. నిండు శ్వాస తీసుకొని తీసాం. వెరీ గుడ్. చక్కగా శ్వాస వేగం గమనానికి వచ్చిన తర్వాత చక్కగా మీరు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏదో పక్క తిరగండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా. మెయిన్ ఎక్కువ రైట్ సైడ్ తిరిగితే మంచిది. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. నెమ్మదిగా లేచి కూర్చోండి. స్లోగా వస్తుంది. రెండు చేతులు బాగా రబ్ చేయండి. వేడి కడుపు మీద స్పర్శ చేయండి. అది చేతి రేఖలు చూస్తూ కమ్మాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరూ వచ్చి కూర్చోండి. ఈరోజు బ్యాక్ పెయిన్ సంబంధించిన ముద్రలు చెప్పుకున్నాం. ఈ ముద్రలు చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు ఆసనాల కన్నా ముద్రలు కూడా ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనమాట. అందరూ స్థిర సుఖాసనం కూర్చోండి. ప్రతి ఒక్కరు కూడా రిలాక్స్ అవ్వండి. ముద్ర ప్రాణాయామానికి సిద్ధమవ్వండి. చక్కగా కూర్చోండి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు ముద్ర ప్రాణాయామం. ఇప్పుడు మనం చేస్తున్న ముద్ర స్పైన్ ముద్ర. స్పైన్ ముద్ర చూద్దాం. అందరూ చూడండి. ఈ స్పైన్ ముద్ర ఎలా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు సర్వైకల్ రీజన్ కానీ, అలాగే లంబర్ రీజన్ కానీ, అలాగే మీకు థొరాసిక్ రీజన్ కానీ ఎక్కడ స్పైన్ లో దోషం ఉన్నా ఈ ముద్ర పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఇలా గోరు లోపలికి కనిపించేది ఇలా పెట్టుకోండి. ఈ వేలు లోపలికి పెట్టాలి. రైట్ సైడ్ చిటికిన వేలు, మధ్య వేలు, మిగతా రెండు వేలు స్ట్రైట్. హిప్స్ జాయిన్ చేయండి. ఐస్ మీద పెట్టి చక్కగా శ్వాస వదిలేసి ఆరంభించండి. తెలిసిన వాళ్ళు శ్వాస వదిలేసి ఆరంభించండి. అందరూ వీడియో మోడ్ లో ఉండాలి. చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసేసారు. వీడియోస్ ఆఫ్ చేయొద్దు. శ్వాస వదిలేసి ఆరంభించండి. తెలియని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి. లెఫ్ట్ సైడ్ వాయు ముద్ర పెట్టుకున్నట్టుగా ఇలా లోపల క్లోజ్ చేయాలి. ఈ చూపుడు వేలుని లోపల క్లోజ్ చేసేయాలి. రైట్ సైడ్ ఏం చేస్తారంటే బొట్టన వేలు, ఫస్ట్ వేలు, మధ్య వేలు, చివరి వేలు, ఈ రెండు వేలు స్ట్రైట్ పెట్టుకో. ఇది స్పైన్ ముద్ర. దీన్ని కటి ముద్ర అని కూడా అంటాం. ఇలా పెట్టి ఐస్ మీద పెట్టుకోండి. శ్వాస వదిలేసేయండి. ఆరంభించండి. శ్వాస వదిలేసి ఆరంభించాలి. సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా చక్కగా చేయండి. 5 పర్యాయాలు. అందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
వెన్నెముక మెడతలు నిటారుగానే పెట్టుకోవాలి. శ్వాసను మాత్రమే గమనించాలి. చక్కగా 5 పర్యాలు కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా గమనానికి వచ్చేసారు. సమయాభావాలు వెళ్దాం. రేపు రోజున కూడా మళ్ళీ చేసుకుందాం. కన్ఫ్యూజ్ వద్దు. ఈ ముద్ర అందరూ తెలుసుకోండి. తర్వాత ముద్ర వ్యాన ముద్ర. పంచ ప్రాణ ముద్రలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమాన ముద్రలో వ్యాన ముద్ర. 2 వేళ్ళు కూడా టిప్స్ జాయిన్ చేయాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఏ ముద్ర గుర్తున్నా అది చేసుకోండి. ఈ రోజు రేపు రోజు మళ్ళీ చేస్తాం. ఈ ఫస్ట్ 2 వేళ్ళు బొట్టన వేలు టిప్స్ జాయిన్ చేయాలి. చివరి 2 వేళ్ళు స్ట్రైట్ టైస్ మీద పెట్టుకోండి. ధ్యాన ముద్ర టైస్ మీద పెట్టుకోండి. శ్వాస తీసేయండి. రెడీ స్టార్ట్. అన్ని వాయువులను కలిపేది వ్యాన వాయువు. శరీరం అంతా ఉంటుందన్నమాట. శరీరం అంతా చక్కగా మంచి ఎనర్జీతో నిండిపోతుంది. అన్ని దోషాలు తగ్గుతాయి. వ్యాన ముద్ర. నియమాలు అనుసరిస్తూ చేయాలి. సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా. చక్కగా 5 పర్యాలు అందరూ దీర్ఘ శ్వాస చేయాలి. స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి. నెక్ అండ్ హెడ్ స్ట్రైట్ గా ఉండాలి. గమనించుకోండి. ముద్రల వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ముద్రల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. ముద్ర వేయడం వల్ల, రాంగ్ గా వేయడం వల్ల, తప్పుగా వేయడం వల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముద్రల వల్ల ఉన్న బెనిఫిట్ అదే. చక్కగా నిండు శ్వాస తీసుకోండి. పూర్తి వదిలేసారు. వెరీ గుడ్. ఇంకొక ముద్ర చేసుకుందాం. కంప్లీట్ అయిన వాళ్ళు తర్వాత ముద్ర వాయు ముద్ర. చక్కగా పెట్టుకోండి. ఇప్పుడు వెళ్ళి లోపల క్లోజ్ చేసేయాలి. బొట్టను వెళ్తా పైన కడుపు మీద నొక్కి పెట్టి ఉంచాలి. మిగతా 3 వేలు స్ట్రైట్. వాయు ముద్ర. స్పైన్ లో ఎక్కడైనా సరే మీకు ఎయిర్ ఫామ్ అయినప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 ముద్రలు బాగా చేసుకోండి. చక్కగా థైస్ మీద పెట్టుకోండి. శ్వాస వదిలేసేయండి. రెడీ స్టార్ట్. చక్కగా వాయు ముద్ర అందరికీ తెలుసు. బాడీలో ఎలాంటి పెయిన్ ఉన్నా సరే, ఎక్కడైనా ఎయిర్ బ్లాక్ అయినప్పుడు, ఏదైనా పెయిన్ వస్తున్నప్పుడు ఈ ముద్ర పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకొదిలేసారు. చక్కగా చేయాలి. పూర్తి శ్వాస తీసుకోండి. మంత్ర సహితంగా. ఓం ద్రాం దత్తాయ నమః. నిండు శ్వాస తీసుకోండి. పూర్తి వదిలేసాను. కంప్లీట్ అయిన వాళ్ళు గమనానికి వచ్చేస్తారు.
జై గురు. చాలా అద్భుతమైన ముద్ర. ఇప్పుడు ప్రాణాయామం. 3 ప్రాణాయామాలు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్‌ది ఆది ముద్ర పెట్టుకోండి. ఇలా బ్రహ్మ ముద్ర వేయండి. నాభి దగ్గర పెట్టుకోండి. బ్రహ్మ ముద్ర. బ్రహ్మ అంటే పూర్తి. అంటే నాభి దగ్గర పెట్టుకోవాలి బ్రహ్మస్థానం. బ్రహ్మ అంటే పూర్తి కాబట్టి శరీరం అంతా ఆపాదమస్తకం. దీనివల్ల కూడా జ్ఞానవాయువు బాగా ఇంప్రూవ్ అవుతుంది చక్కగా. ఈ నకుల్స్ ఇది బాగా కలవాలి కింద. కింద ఉన్నాయి చూసారా? ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఇక్కడ కలవాలి. ఇక్కడ కలవాలి. నాభి దగ్గర 5-6 అంగుళాల దూరంలో పెట్టుకోండి. శ్వాస వదిలేసేయండి. రెడీ స్టార్ట్. చక్కగా వెన్నెముక మడతలు నిటారుగా పెట్టుకోండి. ఒక 5 పర్యాయాలు సహజ ప్రాణాయామం చేయండి. నిండి శ్వాస తీసుకోవాలి. పూర్తి 3 డైమెన్షనల్ బ్రీతింగ్. శ్వాస వదిలేస్తూ ఇన్హేల్, ఎక్సేల్. చక్కగా చేయాలి. ఎంత బాగా చేస్తే అంత మంచిదండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. చక్కగా దీన్ని శుద్ధ ప్రాణాయామం అని కూడా అంటాము. రక్తం బాగా శుద్ధి అవుతుంది అనమాట. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. చాలా అద్భుతంగా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. నాడులన్నీ శుద్ధి అవుతాయి. స్పైన్ కి చాలా మంచిది. చక్కగా వీలైతే వజ్రాసనంలో చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎనిమిది శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయాలి. ఈ రోజంతా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్రలు ఏవైతే చెప్పానో మీ కటి ముద్ర, స్పైన్ ముద్ర, వ్యాన ముద్ర, వాయు ముద్ర. అలాగే ఇది బ్రహ్మ ముద్రతో ప్రాణాయామం, సహజ ప్రాణాయామం. ఇలా కంప్లీట్ అయిన వాళ్ళు ఎక్కడ నుంచి చెడు గమనానికి వచ్చేసేయండి. వెరీ గుడ్. తర్వాత సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర టైట్ గా పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ని ధ్యాన ముద్ర ఇలా పెట్టుకోవాలి. దగ్గర గంట తీసుకోవాలి. దగ్గర గంట తీసుకోవాలి. శ్వాస వదిలేసేయండి. రెడీ స్టార్ట్. స్టార్ట్ చేయండి. లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ వదిలేసేయాలి. వెన్నెముక మడతలు నిటారుగానే ఉండాలి. లెఫ్ట్ వదిలేసేయాలి. లెఫ్ట్ తీసుకోండి, రైట్ వదిలేసేయాలి. రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ వదిలేసేయాలి. చక్కగా రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ వదిలేసేయాలి. నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా వదిలేసేయాలి. చక్కగా రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదిలేసేయాలి. చక్కగా రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదిలేసేయండి.
లెఫ్ట్ వదిలేసి రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. 2 చేతులు బాగా రబ్ చేయండి. కంటి మీద పెట్టుకోండి. రిలాక్స్. సరే. ఇప్పుడు అందరూ కూడా పూర్తిగా భ్రామరీ ప్రాణాయామం చేద్దాం. అందరూ భ్రామరీ ప్రాణాయామం చేసేటప్పుడు అందరూ ధ్యానం ముద్ర పెట్టుకోండి. శ్వాస వదిలేసేయండి. రెడీ స్టార్ట్. నిండు శ్వాస తీసుకోండి. నిండుగా మూలాధార నుంచి ఆగ్నేయ చక్రం వరకు చక్కగా తీసుకోవాలి. పెదాలు కలిపి ఉంచండి. శ్వాస నిండుగా తీసుకోవాలి. పెదాలు కలిపి ఉంచాలి. నిండు శ్వాస తీసుకోండి. చక్కగా శ్వాస తీసుకున్నప్పుడు నెమ్మదిగా మూలాధార నుంచి ఆగ్నేయ చక్రం వరకు అన్ని చక్ర స్థానాల నుంచి అలాగే శ్వాస పైకి వస్తున్నట్టు భావన చేయాలి. శ్వాస వదిలేటప్పుడు అదే శ్వాస అలా వెన్నెముక చుట్టూ అలాగే రింగ్ రింగులుగా కిందకి వెళ్తున్నట్టుగా స్పైన్ అలా స్ట్రెంత్ అవుతున్నట్టుగా భావన చేయాలి. శ్వాస తీసుకోండి. పెదాలు కల్పించండి. చక్కగా శ్వాస తీసుకోండి. పెద్దలు కల్పించండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ పెద్దలు కలపండి. అమ్మని శబ్దం చేస్తుంటే శ్వాస ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. అలా చేస్తూనే ఉండండి. పెదాలు కలిపి ఉంచాలి. పెదాలతో అని మకారాన్ని ఎక్కువ చేస్తుండాలి. చక్కగా చేయండి. ఎవరు ఆపొద్దు. అలా చేస్తూనే ఉండండి నేను చెప్పే వరకు. చక్కగా అందరూ కూడా కంప్లీట్ అయిన వాళ్ళు ధ్యానానికి వచ్చేసరి ధ్యానం పెట్టుకుని వెన్నెముక మెడకలు నిటారుగా పెట్టుకోవాలి. పూర్తిగా శ్వాసను గమనించండి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్స్హలేషన్. మూలాధార నుంచి ఆజ్ఞా చక్రం వరకు ప్రతి చక్ర స్థానం మీద మనం ధ్యానం చేయాలి. ఇట్లా మూలాధార చక్రం ఉన్నటువంటి 4 దళములతో కూడినటువంటి పద్మాన్ని విజువలైజ్ చేయండి. 4 దళములు కూడినటువంటి పద్మాన్ని విజువలైజ్ చేయాలి. 4 పెటల్స్ లోటస్. అప్పుడు ఎరుపు కలర్ ఒక ఎనర్జీని మీరు భావన చేయండి. రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఎనర్జీ అలా ఒక బాల్ రూపంలో జరుగుతున్నట్టుగా భావన చేయండి. ఆ బాల్ యొక్క కిరణాలు శరీరం అంతా వ్యాపిస్తున్నట్టుగా భావన చేయండి. శరీరంలోని ప్రతి కణాన్ని తాకుతున్నట్టుగా భావన చేయండి. ఈ అన్నమయ కోశం అంతా ఈ శరీరం అంతా పూర్తి
మంచి ఎనర్జీతో నిండిపోతున్నట్టుగా భావన చేయండి. మూలాధార చక్రం ఉన్నటువంటి బీజమంత్రం లం, LAM లం బీజమంత్రాన్ని అందరూ చాటింగ్ చేద్దాం. 3 పర్యాయాలు అందరూ లం అనే బీజమంత్రాన్ని చాటింగ్ చేయండి. నిండు శ్వాస తీసుకొని లం 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 లం. నిండు శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ లం 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 లం. మూలాధార చక్రాన్ని పూర్తిగా అన్బ్లాక్ చేస్తాము. అన్బ్లాక్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు పోయినట్టుగా భావన చేయండి. మీలో ఉన్న భయం అంతా పోయినట్టుగా భావన చేయండి. మీరు చాలా ధైర్యంగా ఉన్నట్టుగా భావన చేయండి. పూర్తి మూలాధార చక్రంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు చక్కగా మంచి జరుగుతున్నట్టుగా భావన చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఒక తెల్లని కాంతిలాగా స్వాదిష్టాన చక్రంలో చూస్తున్నట్టుగా భావన చేయండి. స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి బీజ మంత్రాన్ని చాటించేద్దాం. నిండు శ్వాస తీసుకొని వం 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 వం. నిండు శ్వాస తీసుకోండి. వం 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 వం. నిండు శ్వాస తీసుకోండి. వం 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 వం. స్వాదిష్టాన చక్రం పూర్తిగా అన్బ్లాక్ అయినట్టుగా భావన చేయండి. మీలో ఉన్నటువంటి కామక్రోధాలన్నీ కూడా పూర్తి కంట్రోల్ అవుతున్నట్టుగా భావన చేయండి. అక్కడున్న అన్ని భాగాలకి మంచి సమతుల్యమైన భావంతో అక్కడి నుంచి ఆ ఎనర్జీ ఒక తెల్లని కాంతిలాగా మణిపూరక చక్రాన్ని చేరుకున్నట్టుగా భావన చేయండి. మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఆ బీజ మంత్రాన్ని చాటింగ్ చేద్దాం. రమ్ RAM రమ్. నిండు శ్వాస తీసుకోండి. రమ్ 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 రమ్. నిండు శ్వాస తీసుకోండి. రమ్ 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 రమ్. ఒకసారి నిండు శ్వాస తీసుకోండి. రమ్ 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 రమ్. కంప్లీట్ అయిన వాళ్ళు ఈ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తగ్గినట్టుగా భావన చేయండి. బ్యాక్ పెయిన్ కానీ, థైరాయిడ్ కానీ, అలాగే మీ యొక్క డయాబెటిక్ అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ తగ్గి చక్కగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా భావన చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఒక తెల్లని కాంతిలాగా అనాథ చక్రానికి చేరుకున్నట్టుగా భావన చేయండి. అనాథ చక్రం 12 దళాలతో కూడినటువంటి అనాథ చక్రంలో ఉన్నటువంటి ఆ బీజ మంత్రాన్ని చాటింగ్ చేద్దాం. YAM 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 YAM
ఉన్నటువంటి అనాహత చక్రం పూర్తిగా అన్బ్లాక్ అయ్యి ఉన్నటువంటి అన్ని సమస్యలు తగ్గుతున్నట్టుగా భావన చేయండి. పూర్తిగా మిమ్మల్ని మీరు ప్రేమించగలుగుతున్నారు. అలాగే అందరినీ కూడా ప్రేమించగలుగుతున్నారు. ఉన్నటువంటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా చక్రం అలా హీలింగ్ జరగడం వల్ల అన్ని సమస్యలు తగ్గుతున్నట్టుగా భావన చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ తెల్లని కాంతిలాగా ఆ ఎనర్జీ అలాగే విశుద్ధ చక్రాలను చేరుకున్నట్టుగా భావన చేయండి. విశుద్ధ చక్రం 16 ధనములతో కూడినటువంటి ఒక పద్మాన్ని విజువలైజ్ చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి బీజ మంత్రాన్ని చాటించేద్దాం. హం హేం హం. ఎన్ని శ్వాస తీసుకోండి. హం 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 హం. హం 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 హం. ఎన్ని శ్వాస తీసుకోండి. హం 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 హం. మీ విశుద్ధ చక్రం పూర్తిగా అన్బ్లాక్ అయినట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతున్నట్టుగా భావన చేయండి. అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఒక తెల్లని కాంతిలాగా మీ ఆజ్ఞా చక్రానికి చేరుకున్నట్టుగా భావన చేయండి. 2 ధనములతో కూడినటువంటి పద్మాన్ని విజువలైజ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి బీజ మంత్రాన్ని పఠించేద్దాం. ఓం. ఎన్ని శ్వాస తీసుకోండి. ఓం ఓం ఎన్ని శ్వాస తీసుకోండి. ఓం ఎన్ని శ్వాస తీసుకోండి. ఓం పూర్తిగా ఆజ్ఞా చక్రం అన్బ్లాక్ అయినట్టుగా భావన చేస్తూ ఉన్నటువంటి అన్ని భాగాలకి పిచ్చుటది గ్లాండ్, మాస్టర్ గ్లాండ్ ఉంటుంది. నాడులన్నీ అనుసంధానమైన ప్లేసు. శరీరం అంతా శక్తివంతమైనట్టుగా భావన చేస్తూ ఒకసారి అన్ని చక్రాలని కలిపి మూలాధార నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఒక 3 పర్యాయాలు అన్ని బీజ మంత్రాలని చాంటించేద్దాం. నిండి శ్వాస తీసుకోండి. నిండి శ్వాస తీసుకోండి. లం పం రం యం హం నిండి శ్వాస తీసుకోండి. లం పం రం యం హం. నిండి శ్వాస తీసుకోండి. లం పం రం యం హం. చక్కగా అన్ని చక్ర స్థానాలు అన్బ్లాక్ భావన చేస్తూ ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి ఆ దత్తాత్రేయ స్వరూపమైనటువంటి పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క పాదుకులు దర్శనం చేయండి. దర్శనం చేస్తూ 2 నిమిషాలు అలాగే ఆ పాదుకులు దర్శనం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రతి బీజ మంత్రాన్ని, బీజాక్షరాన్ని అనుసంధానం చేస్తూ
వేడి బాగా వేడి పుట్టే వరకు రబ్ చేయాలి. ఆ వేడిని 11 రోజులకి నెమ్మదిగా అది చేతులాకులకు కళ్ళ మూసుకొని నెమ్మదిగా గమనానికి వచ్చేసేయాలి. జై గురత్త, శ్రీ గురత్త. చక్కగా అందరూ కూడా ఆసనాన్ని సడలించుకొని ఇంకా ప్రశాంతంగా కూర్చోండి. జై గురత్త. చక్కగా ఆసనాన్ని సడలించుకొని ఎక్కువ సమయం కూర్చొని ఉన్నారు కదా. జై గురత్త. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారు ఎవరైనా ఉంటే వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో, మంచి ఐశ్వర్యంతో, అలాగే స్వామిజీ వారి మంచి శక్తినివ్వాలి, సాధన చేసే శక్తినివ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురత్త, శ్రీ గురత్త. అలాగే ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి అందరూ కూడా ఓటును వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్నా సరే కంపల్సరీగా ఓటును వినియోగించుకోండి. జై గురత్త, శ్రీ గురత్త. రేపటి రోజు మళ్ళీ కలుద్దాం. రేపు ఉదయం ఇదే సమయానికి మార్నింగ్ 5 గంటలకు మళ్ళీ కలుద్దాం. జై గురత్త, శ్రీ గురత్త. తత్ఫలం సద్గురు చరణారవింద అర్పణమస్తు. జై గురత్త, శ్రీ గురత్త. యోగ వాసిష్టానికి జాయిన్ అయ్యే వాళ్ళు 7 గంటలకు జాయిన్ అవ్వండి.